హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే అమ్మ వాళ్ళ గార్డెన్ అనమాట. గార్డెన్ అంటే సపరేట్గా గార్డెన్ ఏం కాదు, మాకు ఇంటి చుట్టూరు ఇంటి వెనకాల అట్లా అన్నీ అమ్మ అయితే చాలా చాలా మొక్కలైతే వేసింది. ఏమేమి ఉన్నాయి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అండి ఎంట్రన్స్లోనే చూపించాను కదా, ఒక సొరకాయ చెట్టు అయితే చాలా పెద్దది ఉందన్నమాట. కాయలు అయితే చాలా బాగుస్తున్నాయి. మాకు అది బొప్పాయి చెట్టు అనమాట. ఇది ఒకటి గింజలు అయితే వేసిందంట. ఇక్కడ బొప్పాయి కాయ చెట్టు అయితే మొలిచింది. పక్కనే 2 జామ చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అప్పుడైతే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే కాయలు అవి ఉన్నాయి, ఇంకా పండలేదు. ఇవి అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సీతాఫలం చెట్టు అండి. ఇంతకుముందు మాకు ఇంట్లో చాలా పెద్దది ఉండేది. కాయలు అయితే చాలా వచ్చాయి, కానీ ఇప్పుడు ఆ చెట్టు అంతా పోయిందనమాట. ఇప్పుడు విత్తనాలు వేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఇది చూడండి, ఇది ఫ్లవర్స్ చెట్టు అండి. ఇదైతే ఏంటో తెలియదు, దీని పేరు కూడా నాకు. ఇంతకుముందు అయితే చాలా ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయి గింజలు కొంచెమే ఉండేసరికి అక్కడక్కడ వేసిందనమాట. ఇవైతే షో ప్లాంట్స్ కూడా ఇంటి ముందు ఉన్నాయన్నమాట. ఇల్లు మొత్తము చెట్లతో నిండిపోయి ఉంటుంది. వీటన్నిటికీ నీళ్లు పెట్టడానికే మా అమ్మకి బోలెడు టైం అయితే సరిపోతూ ఉంటుంది. మందార చెట్టు అండి. చూడండి, మందార చెట్టు వేస్తే ఎన్ని పూలు అయితే వచ్చాయో చూడండి. చాలా చాలా అనమాట. అమ్మ రోజు ఉదయాన్నే పూజ అవన్నీ నైట్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఉదయాన్నే కోసేసి ఫ్లవర్స్ అన్నీ కవర్లో పెట్టేసి నైట్ పూజకైతే యూస్ చేసుకుంటూ ఉంటుంది. పక్కనే ఒక గులాబీ చెట్టు ఉంది. ఆ గులాబీ చెట్టు అయితే ఈ మధ్య చాలా పూలు వచ్చాయి, ఇప్పుడైతే ఆగిపోయింది. ఇంకా గేటుకి ఒక సైడ్ అనమాట నేను చూపించింది. ఇది ఇంకొక సైడ్ చూడండి, కనకాంబరాలు అనమాట. చాలా అంటే చాలా. మొన్న ఒక ఎంగేజ్మెంట్ అప్పుడు కోస్తే దాదాపు 10 మూరలు పూలు అయ్యాయి అనమాట. ఇంకా నిండా ఉన్నాయి. కానీ ఊర్లో ఏంటంటే ఎవరు కోసుకోరండి. ప్రతి ఇంట్లో మొక్కలైతే ఉంటాయి, ప్రతి ఇంట్లో పూల మొక్కలు అయితే ఉంటాయి, కానీ ఎవరైతే కోసుకోరు. ఇక్కడైతే చూడండి, ఇవి కూడా ఫస్ట్ ఒక వరుస అంతా మా కనకాంబరాలు వేసింది. నెక్స్ట్ ఇంకొక వరుస ఏంటంటే షో ప్లాంట్స్ వేసేసింది అనమాట. ఇవన్నీ గార్డెనింగ్ అవన్నీ చేయాలి, కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. ఇంకా కొంచెం పెరగగానే అట్లా కట్ చేయడము అట్లానే, కానీ మా గార్డెనింగ్ అంటే పెద్దవన్నీ రావు కదా. ఇవి చూడండి, ఇక్కడ కూడా చిన్న చిన్న కనకాంబరాలు అవన్నీ వేసిందనమాట. కింద బంతిపూలు, ఈ బంతిపూలు అవి వేసింది. మొన్న పసుపు దంచేటప్పుడు రోలుకి వాటికి డెకరేట్ చేశాను కదా, అవన్నీ ఇంట్లో పూలే అనమాట, బయటకు కొనింది ఏం లేదు. ఇది ఇక్కడ సపోటా చెట్టు అనమాట. చిన్న చెట్టే, కానీ ఒక కాయ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది గేట్ ఇంటికి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అనమాట. ప్లాంట్స్ అట్లా ఉంటాయి. మాకు కూర్చోడానికి సమ్మర్లో అట్లా చెట్టు కింద అయితే ఒక అరుగులాగా వేయించారు. సమ్మర్ అయితే ఎక్కువ జనాలు కూడా ఇక్కడే కూర్చొని ఉంటారనమాట. ఒక తోటకూర ఒక చెట్టు పెద్దగా మొలిచి ఉంది. ఇక్కడ చూడండి, లోపల ఇట్లా కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఆ రేకులకి మల్లి చెట్టు ఒకటి, బీన్స్ అండి, చిక్కుడు అంటాం కదా, ఆ చిక్కుడు చెట్టు అనమాట. కాయలు అయితే వస్తున్నాయి. వాళ్ళకి వెజిటేబుల్స్ అవి అయితే అమ్మ వాళ్ళు చాలా వరకు కొనరు, ఇంట్లో పండినవేనమాట. ఇక్కడ అరటి చెట్లు అయితే వేశారు. 2 గెలలు అయితే వచ్చాయి. ఇంట్లో అంతా వెజిటేబుల్స్ అవన్నీ వేసుకున్నారనమాట. వాళ్ళిద్దరికీ ఎప్పుడో కానీ వెజిటేబుల్స్ అయితే బయట కొనరు, ఎందుకంటే ఇవన్నీ మందులు ఏమి వేయదనమాట. ఆవు పేడ అవన్నీ మాత్రమే వేసేస్తుంటుంది. ఆకుకూరలు కానీ గోంగూర అలాంటివన్నీ వేశారనమాట. ఇంట్లో వాళ్ళిద్దరికీ సఫిషియెంట్గా సరిపోతుంది. ఇంకా అందరూ ఉన్నప్పుడు కూడా కొంచెం సరిపోకపోతే బయట కొంటాం, కానీ మ్యాక్సిమం అయితే బయట కొనం. ఇది ఇంటి వెనకాలండి, ఇంటి వెనకాల ప్లేస్ ఉందన్నమాట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఆ పక్కన ఇంటి వాళ్ళకి మధ్యలో ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేసు ఇంకంతా వేస్ట్ కాకుండా ఇట్లా మొక్కలైతే వేసింది. ఇంటి వెనకాల 2 బొప్పాయి చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. కాయలు అయితే చాలా వచ్చాయి, కానీ ఇప్పుడు తగ్గిపోయాయి, తక్కువే ఉన్నాయి. ఇదిగో గోంగూర, ఆకుకూరలు అయితే గోంగూర, తోటకూర 2 కూరలు అయితే వేసింది. అక్కడ బెండ చెట్లు అండి, బెండ చెట్లు, టమాటా చెట్లు అవన్నీ వేసింది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి అన్నమాట. బెండ చెట్లు అయితే ఒక 4-5 రోజులకి అట్లా కర్రీకి సరిపోయాన్ని అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ దొండపాదు అయితే ఒకటే వేసింది.
దొండ దొండ చెట్టు ఇంతకుముందు ఉండేది. దొండ చెట్టు అయితే చాలా పూలైతే చాలా కాయలైతే వచ్చేసాయి. కానీ ఇప్పుడైతే అదంతా ఎండిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా నాటేసరికి ఇప్పుడిప్పుడు పెరుగుతుంది. దొండకాయలు అయితే చాలా వస్తాయి. ఇవి గోంగూర ఇవన్నీ. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏంటో ఒక మునగ చెట్టు, కరివేపాకు చెట్టు, తోటకూర, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మునగాకు కర్రీ కూడా చేసుకుంటారు కదా, మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మునగాకు ఫ్రై అట్లా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ గోరుచిక్కుడు వేస్తే అవన్నీ ఎరువు వేశారు, ఆ ఎరువులో కింద పడిపోయాయి. గోరుచిక్కుడు అవన్నీ వేసిందనమాట. ఇంక నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి అండి, మిరప చెట్లు కూడా కాయలు ఒక్కసారి ఒక 1/2 kg అట్లా వస్తూ ఉంటాయంట. అంటే వాళ్ళిద్దరికి అయితే సరిపోతుంది, అందరం ఉన్నప్పుడైతే సరిపోవులండి, చాలా తక్కువ, అందరికైతే ఎక్కువ కావాలి కదా, ఇంకా అట్లా అనమాట. తోటకూర ఇక్కడ వేసింది. ఇది కూడా ఒక 4-5 రోజులకి అట్లా కర్రీకి సరిపోయేంత తోటకూర అయితే వస్తుంది. ఇక్కడ వెనకాలే మాకు మునగ చెట్టు ఉంటుంది. మునగ చెట్టు, కరివేపాకు చెట్టు ఇవన్నీ ఇంటి వెనకాల అయితే ఉంటాయన్నమాట. ఇది ఇంటి ముందు ఇంటి వెనకాల అనమాట. ఇంటి లోపల ఉండే ప్లాంట్స్ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఇదంతా ఇంటి వెనకాల అనమాట గార్డెన్. నెక్స్ట్ ఇంటి ముందు ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇవండి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక ఆకుకూర, ఇది ఏంటంటే పప్పులో వేసుకునేదంట. ఇవైతే ఇంట్లో అండి ప్లాంట్స్ అన్నీ గేట్ లోపల అనమాట. ఇదేంటంటే అదేదో షో ప్లాంట్ అండి, అదేంటో వేసాం కానీ చాలా అస్సలు పెరగట్లేదు అనమాట. చూడండి, మందార పూలు, నందివర్ధనము అన్నీ ఉన్నాయి. మందార పూలు అయితే లోపల నుంచి చాలా బాగా కనిపిస్తుంటాయి, బయట నుంచి కంటే కూడా లోపల నుంచి చెట్టు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఇంటి లోపలండి. అక్కడైతే సపోటా చెట్టు అయితే లోపల వేశారు, అదైతే బాగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు అయితే వస్తున్నాయి. కాయలు రావడానికి కూడా ఇంకా టైం అయితే పట్టేలా ఉంది. ఇది గేట్కి ఒక సైడ్ ముందండి. ఇది ఇక్కడ ఈ ప్లాంట్ అంటే షో ప్లాంట్, ఇది కొంచెం పెరుగుతుంది కానీ ఆ సైడ్ అసలు చాలా తక్కువే పెరుగుతుంది. ఇదేంటంటే ఇవి ఫ్లవర్స్ అనమాట. ఇవి ఫ్లిప్కార్ట్లో మా తమ్ముడు ఆర్డర్ పెట్టాడు. ఇవి నీడలో పెట్టినప్పుడు అస్సలు పెరగలేదన్నమాట, అందుకని తీసుకొచ్చేసి వీటిని బయట పెట్టారు. ఇప్పుడైతే ఫ్లవర్స్ అవి వస్తున్నాయి. ఇక్కడ గులాబీ చెట్టు అయితే ఒకటి ఉంది, ఇదైతే ఫ్లవర్స్ చాలా తక్కువ వస్తుంది. ఇదంతా ఏంటంటే పుదీనా అండి, ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చేసి వేసిందంట. కానీ పుదీనా చూడండి ఎంత ఉందో, మనం ఎంత వాడుకున్నా కూడా అయిపోదన్నమాట, అంత ఉంటుంది. ఊర్లో ఏంటంటే ఒకరికొకరు మొత్తము షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. మనకున్నవి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకున్నవి మనకు తీసుకోవడము అలా ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మల్లె చెట్టు ఉంది. ఇది ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. ఇక్కడ మనీ ప్లాంట్ అనమాట. మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టేసింది. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత తీసి ఇంటి ముందు అయితే పెడుతుందంట. ఇక్కడ కూడా ఏవో కొన్ని కనకాంబరాలు అయితే వేసింది. అవి ఇంట్లో అంత బాగా పెరగట్లేదండి మొక్కలు, బయట పెరిగినంత. ఇవి ఇంట్లో అనమాట, ఇవి కూడా ఇంట్లో అనమాట. ఇవన్నీ షో ప్లాంట్స్, ఏవో ఫ్లవర్స్, ఏవో మల్లి అంటాం కదా. ఇదైతే వామాకు చెట్టు. ఈ ఆకులు అయితే చాలా ఉన్నాయి, బజ్జీలు అవి చేస్తాం కదా, వామాకు బజ్జీ అంటారు కదా. ఇది పక్కనే తులసి మొక్క అనమాట. రోజు దీపం అయితే తులసి మొక్క దగ్గర అయితే పెడుతుంది. ఆ పక్కనే ఒక తోటకూర మొక్క అయితే ఒకటి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇవి షో ప్లాంట్స్ అనమాట. ఇవి ఈ సైడ్ ఆ సైడ్ గేట్కి మాకు 2 గేట్స్ ఉంటాయండి, నార్త్ ఈస్ట్ అనమాట. ఇది నేను ఇంతకుముందు ఫస్ట్ చూపించింది నార్త్ అనమాట, ఇది ఈస్ట్ గేటు. ఈ రెండు ప్లాంట్స్ అయితే అటు గేట్కి ఒక సైడు ఇటు సైడు అయితే ఉంటాయి. ఇంటికి పక్కన కూడా పక్కన ఈ 2 గేట్లకి ముందు మొత్తం ప్లాంట్సే ఉంటాయి. ఇక్కడైతే షో ప్లాంట్ అనమాట. ఈ కార్నర్లో ఏంటంటే సన్నజాజి ప్లాంట్ అయితే, సన్నజాజి మొక్క అయితే వేసింది. పూలు అయితే చాలా ఉంటాయి కానీ మేమేమి పూలు అసలు ఎప్పుడూ కొయ్యమన్నమాట. ఇంకా అవి చెట్టుకుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మేము మ్యాక్సిమం పూలు పెట్టుకోవడం తక్కువ. ఇక్కడ చూడండి, ఈ ఆకు ఉంది కదా, ఇది ఫ్లవర్స్లో వేసి కడతారంటే కనకంబరాలు, మల్లెపూలు అట్లా బయట షాప్స్లో అమ్ముతుంటారు కదా, ఆ ఫ్లవర్స్లో వేసి కట్టే ఆకు అనమాట. ఇది ఎక్కడో తీసుకొచ్చింది మరి. ఇంకా ఇక్కడ ఇది ఇంటి సైడ్ అనమాట, పక్కన లోపలే. ఇక్కడ ఏంటంటే మిరప చెట్లు అవన్నీ వేసింది. ఇవి కూడా కాయలు అయితే బాగానే వస్తున్నాయంటే, ఇప్పుడు ఏదో కొంచెం తెగులు అట్లా వచ్చేసి కొంచెం కాయలు తగ్గిపోయాయంట. ఇవేంటంటే ఇవి గడ్డ సంపంగి అంటాం కదా, ఈ పూలు ఒక్కటి విరబూస్తే చాలు ఎంత మంచి స్మెల్ వస్తాయంటే. ఇప్పుడైతే ఒక్క ఫ్లవర్ కూడా ఏం లేదు, తర్వాత అయితే వస్తాయి.
ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ముందుకు రాగానే అక్కడ కూడా ఒక మిరప చెట్టు అవి వేసింది. ఈ కార్నర్లో ఏంటంటే కాకర చెట్టు అనమాట. ఇవైతే 4-5 రోజులకు ఒకసారి ఒక 1/2 కేజీ అట్లా కాస్తూ ఉంటాయన్నమాట. కాకరకాయలు ఉంటాయి, మాకు అరటికాయలు ఉంటాయి, పచ్చిమిర్చి కానీ, ఆకుకూరలు కానీ, సొరకాయ, ఇట్లా చాలా రకాల కాయలు అయితే ఉంటాయి. మునక్కాయ, మునగాకు అలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు ఒక 90% అయితే బయట అయితే ఏమీ కొనరనమాట. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లోనే వేసుకుంటూ ఉంటారు. వాటర్ అయితే మోటార్ వేసేసి వాటర్ ఇట్లా పట్టుకుంటూ ఉంటారనమాట. వాటర్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది మాకు ఇంకా తూర్పు గేట్ ముందైతే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. గోరింటాకు అలాంటివన్నీ ఏంటంటే ఆ గోరింటాకు మా అమ్మకి పిచ్చి అనమాట. గోరింటాకు అందరినీ పిలిచి ఇస్తూ ఉంటుందన్నమాట. గోరింటాకు పెట్టుకోమని చెప్పేసి. నేనైతే అసలు ఇంట్రెస్ట్ ఏముండదు అది పెట్టుకోవాలన్నా కూడా. ఇవి గేట్ ముందనమాట. ఇక్కడ ఏంటో కానీ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి సరిగ్గా. ఈ మొక్కలైతే ఇవి ఎందుకో కానీ అస్సలు సరిగ్గా పెరగట్లేదన్నమాట. ఇదంతా ఇంటి ముందు అనమాట, ఈస్ట్ గేట్. ఇంటి ముందు ఇవన్నీ మొక్కలైతే వేసిందనమాట. వీటన్నిటికీ నీళ్లు పట్టడమే రోజుకి 1 అవర్ ఈజీగా పడుతుంది. అసలే సమ్మర్ కదా, ఈ సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ అనమాట. అందుకే మా అమ్మాయి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళదు, మొక్కలు ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి. అంతేనండి. మా అమ్మ గార్డెన్ అయితే ఇలా ఉంది. ఇన్ని మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటుందన్నమాట ఓపికగా. అంతేనండి ఈరోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.